హాయ్ అండి, మీ మనీ కిచెన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నువ్వు పిండి చికెన్ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను మీకు. ఈ పప్పు అండి, ఈ గ్లాసుడు కారం, పచ్చికారం అండి, పచ్చడి కారం, ఈ పెద్ద స్పూన్తో సాల్ట్ సరిపోదంటే మళ్ళీ వేసుకుందాం. తర్వాత ఒక అర స్పూన్ పసుపు, 3 ఎల్లిపాయలు, చెక్క, 6 లవంగాలు, 4 యాలక్కాయలు, ఒక స్టార్ పువ్వు, ఒక జాజి పువ్వు, ఒక అర స్పూన్ మెంతులు, స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, ఈ మాత్రం ధనియాలండి. గ్లాసులో సగం, బుల్లు గ్లాసులో సగం ధనియాలు, 4-5 కరివేపాకు రెబ్బలు, 3 నిమ్మకాయలు, కొంచెం అల్లం, అర కేజీ చికెన్కి కొలతండి. ఇవన్నీ నేను అర కేజీ చికెన్ తీసుకున్నాను. ఇగో ఈ గ్లాసు నూనె తీసుకున్నానండి. అయితే తయారు చేసే విధానం చూపిస్తాను మీకు. ముందు మనం చికెన్ ఉడకబెట్టేసుకుందాం. ఒక పొంగ రానిద్దాం, ఎక్కువ వద్దు. ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని కొంచెం ఉడకబెట్టేసుకుందాం. ఉడికిపోయిందండి. ఎంతసేపు ఉడకబెట్టక్కర్లేదు, ఇలాగ 1 నిమిషం ఉడకబెట్టుకుంటే మనకి నిశ్వాసన ఉండదండి, ఆ నీళ్ళతో పోద్ది. ఇలా వడపోసేసుకుందాం. మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా వడపేసేసుకుందాం. ముందుగా కళాయి పెట్టేసుకుందామండి. పొయ్యి వెలిగించుకుందాం. నువ్వుపప్పు దోరగా వేయించేసుకుందామండి. ఇప్పుడు నువ్వుపప్పు దోరగా వేయించుకుందాం. నువ్వుపప్పు వేగిపోయిందండి. ఇప్పుడు కళ్ళులో పెట్టేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి అదే కళాయిలో ధనియాలు, ఈ మసాలా దినుసులన్నీ వేయించేసుకుందామండి. దోరగా వేయించేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, మెంతులు, చెక్క, ఇవన్నీ మొత్తం అందులో వేసి అన్నీ వేయించేసుకుందామండి. ఒకసారి వేగిపోయండి. ఇవి కూడా పోసేసుకుందాం. ఇందులో ముందుగా కళాయిలో నూనె పోసేసుకుందామండి. నూనె వేడయిందండి. ఇప్పుడు కరివేపాకు వేయించేసుకుందాం. ఇదిగోండి, తీసేసుకున్న ప్లేట్లో పెట్టుకుందాం. వెల్లుల్లిపాయలు సగం మిక్సీ పట్టుకుందామండి. సగం ఇలా వేయించుకొని తీసుకుందాం. వెల్లుల్లిపాయకి నాటు పెట్టుకోండి ప్రతి రేక్కనే, లేకపోతే పేలతో వేగినప్పుడు. వెల్లుల్లిపాయలు వేసిపోయినాయండి, తీసేద్దాం. ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. ఒకసారి చికెన్ వేసుకుందాం. చికెన్ వేగిలోగా ఇవన్నీ మసాలాలన్నీ మిక్సీ పెట్టేసుకుందాం. వేగిపోయినాయండి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కాసేపు వేపించేసుకుందాం. ఇదిగోండి, ముక్కలు ఇలాగ వేగినాయి. ఎంతకన్నా ఎక్కువ వేగినా బాగా దొరకొచ్చేస్తాయి ముక్కలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది. ఇప్పుడు సాల్ట్ వేసేసుకుందాం. వేగిపోయిందండి. ఇప్పుడు పొడవు వేసేసుకుందాం. అందులోనే పసుపు వేసేసుకుందాం అండి. ఇందులో కారం వేసేసుకుందాం. పచ్చికారం అండి, ఇది పచ్చడి కారం. పొయ్యి ఆఫ్ చేసి చేసుకోవాలి. నేను పొయ్యి ఆఫ్ చేసేసుకున్నాం. ఉల్లిపాయలు వేపించుకున్నాం కదండి, అవి కూడా పైన వేసేసుకుందాం. కొంచెం కరివేపాకు ఇలా వేసేసుకుందాం. పిండి చికెన్ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇలా చల్లారాక నిమ్మరసం పోసి కలుపుకోండి. మీకు నచ్చితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో చెప్పండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా డబ్బాలో పెట్టేసుకుందాం. ఇలా చేసుకుంటే మీకు 2-3 నెలలు నిల్వ పచ్చడి అండి. 2-3 నెలలు నిల్వ ఉంటుంది.